బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలోనే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడితో పాటు ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ కూడా జరగబోతున్నట్లుగా అయితే జోరుగా చర్చ నడుస్తూ ఉంది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని కేరళలో అయితే సీఎం రేవంత్ లీకులు ఇవ్వగా ఇక సీనియర్ మంత్రులు కూడా అవుననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆ మార్పుల్లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకైతే ఇక హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందనైతే సీనియర్ మంత్రుల యొక్క వాదన వినిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. మరి రాష్ట్రంలో ఏదైతే పెట్టుబడులను ఆకర్షించడం, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి హోంశాఖనైతే ఓ సమర్థవంతమైనటువంటి నేతలకు అప్పగించాలని చెప్పేసి అయితే యోచిస్తున్నట్టయితే సమాచారం తెలుస్తూ ఉంది. మరి అందులో భాగంగా సీతక్కకు ఇవ్వటం వల్ల అయితే ఓ మహిళకు హోంశాఖ ఇచ్చారన్న పేరు కూడా ఉంటుందనుకోవడం ఒక కారణమైతే మరి సీతక్క కూడా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకంతో పాటుగా కూడా రేవంత్ రెడ్డికి నమ్మకస్తురాలుగా కావటం కూడా మరో కారణంగా కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు మరి ఏపీలో కూడా హోంశాఖను చంద్రబాబు నాయుడు మహిళలకు ఇవ్వటం గమనార్హమని చెప్పుకోవచ్చు. మరి మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక దానం నాగేందర్కు కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా అయితే చోటు దక్కనుందని కూడా మంత్రి చెప్పుకొచ్చారు. మరోవైపు మరి తెలంగాణ క్యాబినెట్ నుండి కూడా అవుట్ అయ్యేది ఎవరు, క్యాబినెట్లోకి కొత్తగా వచ్చేది ఎవరు, అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, మంత్రుల యొక్క శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఉంటాయని పార్టీ వర్గాలు మాత్రం గట్టిగా నమ్ముతూ ఉన్నాయి. మరి ఏదైతే శాఖల యొక్క మార్పు జరిగేది ఎవరికి, క్యాబినెట్ నుండి బయటికి వెళ్ళేది ఎవరు, ఇక కొత్తగా ఏదైతే అమాత్య పదవులు ఎవరిని వరిస్తూ ఉంటాయి అనేదైతే అసలు మార్పులు చేర్పులలో క్యాబినెట్ విస్తరణ జరిగేది ఎప్పుడు అన్న కోణంలో అయితే పలు రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మార్పులు చేర్పులతో కూడిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న ప్రచారం గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. విస్తరణతో పాటు కొందరు మంత్రులకు కూడా టాటా చెప్తారని చెప్పేసి, అలాగే కొందరు మంత్రుల శాఖల్లో సైతం కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. మంత్రుల పనితీరు, సామాజిక వర్గాల సమతుల్యత, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం, ఈ మూడు అంశాలను ప్రామాణికంగా చేసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండనున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఏప్రిల్ నెలలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం తెలుస్తూ ఉంది. మరి దీంతో మంత్రులుగా ఎవరికి అవకాశం వస్తుందో, ఎవరిని పక్కన పెడతారోనని చెప్పేసి అయితే గాంధీ భవన్లో హాట్గా అయితే డిస్కషన్లు మొదలయ్యాయి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోతోంది. మరో 8 నెలలైతే ఇంకా 3 ఏళ్ళు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. మరి సామాజిక సమీకరణాలు ఏదైతే కుదరకపోవడం, ఇక పోటీ అధికంగా ఉండటం, ముఖ్య నేతల మధ్య కూడా ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల అయితే ఇలా పలు రకాలైనటువంటి కారణాలతో మంత్రివర్గం పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు కాలేకపోయినట్లు టాక్ వినిపిస్తూ ఉంది. మరి క్యాబినెట్లో మొత్తం కూడా సీఎంని కలుపుకొని 18 మందికి అయితే మంత్రి పదవులు ఇవ్వాలి. మరి ప్రస్తుతం క్యాబినెట్లో అయితే 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 2 మంత్రివర్గంలో అయితే అవకాశం దక్కనుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 3 పక్కన పెట్టి మొత్తం 5 మందికి మంత్రి పదవులు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే 12 మందితో అయితే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 సార్లు విస్తరణ జరిగింది. ఇందులో 4 అయితే మంత్రిగా అయితే అవకాశం దక్కింది. అయితే మొదట మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 మందిలో అయితే 3 పక్కన పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది.
మొదటి 12 మంది మంత్రుల్లో ముగ్గురిపైన అయితే పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. పార్టీ ఏదైతే నియామావళికి ఇక కట్టుబడి ఉండకపోవడం, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకపోవడం, నియోజకవర్గాల్లో కూడా వర్గపోరు పెంచి పోషించడం, ఇక వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేయడం లాంటి విమర్శలు కొందరు మంత్రులపైనైతే గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. మరి మంత్రులు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఏఐసిసి వద్ద కూడా రిపోర్టు ఉందని చెప్పేసి దాని ఆధారంగానే ముగ్గురు మంత్రులను అయితే పదవుల నుంచి తప్పిస్తారని హస్తం పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ అంశంపైన ఇప్పటికే అధిష్టానం పెద్దలు సీఎం కావచ్చు, ఇక పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులతో పాటుగా కూడా చాలామంది నేతలైతే మాట్లాడుకున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తూ ఉంది. క్యాబినెట్ నుంచి పక్కన పెట్టనున్న మంత్రులు ఎవరైనా ఉంటారని పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ ముగ్గురు మంత్రులకు పార్టీ పెద్దలు ఇప్పటికే కూడా ఇండైరెక్ట్గా అయితే సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పార్టీ పెద్దలు తమని మంత్రివర్గం నుండి తొలగిస్తున్నామని చెప్పడంతోనే సదరు మంత్రులైతే తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ ముగ్గురిలో ఒకరు మాత్రం మొదటిసారి మంత్రిగా కాగా మరో ఇద్దరు గతంలో కూడా మంత్రులుగా అయితే చేసిన వారే అని చెప్పేసి అయితే టాక్ వినిపిస్తోంది. మరి వారిలో ఒక బీసీ, ఇద్దరు ఓసీ సామాజిక వర్గాల వారినైతే టాక్ వినిపిస్తూ ఉంది. మరి రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఒక్కొక్కరిని పక్కన పెట్టాలని చెప్పేసి భావిస్తున్నట్లయితే ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే కేబినెట్ నుండి ముగ్గురికి టాటా చెప్పడంతో పాటు మంత్రివర్గంలోని కొందరు మంత్రుల శాఖల మార్పులు కూడా ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. మరి అంతర్గత ఇబ్బందులు తలెత్తకుండా అయితే లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి తర్వాతనే శాఖల యొక్క మార్పు నిర్ణయం తీసుకోనున్నామని చెప్పేసి కూడా ఏఐసిసి నేతలు చెబుతూ ఉన్నారు. మరి మంత్రివర్గంలో వారికి ఇచ్చినటువంటి శాఖలపైన ఎవరు పట్టు సాధించారు, ఎవరు తమ యొక్క శాఖలకు న్యాయం చేశారు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రుల శాఖలను అయితే మార్పులు చేస్తున్నట్లయితే సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఇక శాఖల మార్పులపైన సైతం ఆ మంత్రులకైతే సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.